వాస్తవంగా ఏ ఛార్జెస్ మీద అయితే నిన్న చేబ్రోలు కిరణ్ అరెస్ట్ అయ్యాడో అదే విధమైన ఛార్జెస్ తోటి గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రాజకీయపు విమర్శలు వేరు, వ్యక్తిత్వ హనాన్ని పాల్పడటం వేరు. చేబ్రోలు కిరణ్ పరిధి దాటి విమర్శించాడు అనేది 100% వాస్తవం. విమర్శల మాటున జుగుసాకరమైన వ్యక్తిత్వానికి తను పాల్పడ్డాడు. అది తనకు తాను కూడా రిలీజ్ అయ్యాడు. కాబట్టే నా నుంచి తప్పు జరిగింది, నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని పశ్చాత్తాపడి తనకు తాను క్షమాపణలు వేడుకున్నాడు. క్షమాపణ వేడుకున్న మాత్రాన చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ అన్నీ మాఫ్ అవుతాయి అంటే మాఫ్ కావు. కాబట్టే ఇవాళ ప్రభుత్వం ద్వారా నమోదు చేయబడ్డ సుమోటోగా నమోదు చేయబడ్డ కేసులో తను అరెస్ట్ అయ్యి ఇవాళ కోర్టు కూడా సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కిరణ్ తన చర్యలకి ఎదురైన కాన్సిక్వెన్సెస్ తను హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? ఎందుకంటున్నానంటే ఈ మాట, నిన్న గోరంట్ల మాధవ్ తను పెట్టిన ప్రెస్ మీట్లో లోకేష్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు చేశాడు. లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ విమర్శలు చేశాడు. మరి కిరణ్ తప్పు చేశాడని చెప్పని గగ్గోలెత్తుతున్న వైసీపీ శ్రేణులకి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలాగా వినిపిస్తున్నాయా? వేదమంత్రాల్లాగా వాళ్ళకి ఆంతనయ్యావి. ఎస్, కిరణ్ అభ్యంతరకరమైన పదజాలం వాడాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ రిలీజ్ అయ్యి అడ్మిట్ అయ్యి అతన్ని సస్పెండ్ చేశారు. మరి గోరంట్ల మాధవ్ వాడిన భాషను ఏ విధంగా సమర్థించుకుంటున్నారు మీరు? డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు కదా. రాజకీయాల్లో వ్యక్తిత్వానికి పాల్పడకూడదు, అభ్యంతరకరమైన పదజాలం వాడకూడదు అనుకున్నప్పుడు ఎవరూ వాడకూడదు. కిరణ్ చేసింది తప్పైనప్పుడు గోరంట్ల మాధవ్ చేసింది ఒప్పేలా అవుద్ది? అలాగే కొంతమంది వైసీపీ నాయకులను చూస్తూ ఉన్నాం. నిన్న కిరణ్ తనకు తాను స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటున్నానంటే వీడియో మాట్లాడినప్పుడు కిరణ్ హైదరాబాద్లో ఉన్నాడు. విషయం ట్రోల్ అయింది వైసీపీ శ్రేణుల ద్వారా. నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని చెప్పని బెదిరింపులతోటి వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. అంటే వైసీపీ శ్రేణుల నుంచి తనకి ప్రాణహాని ఉంది, తను థ్రెట్ ఎదుర్కొంటున్నాడు అనే పరిజ్ఞానం కిరణ్కు ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తను సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మీద కేసు నమోదు చేసింది. అంటే ఒక పక్క వైసీపీ నుంచేమో ప్రాణహాని ఉంది, రెండో పక్క తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అరెస్టు ముప్పు ఉంది తనకి. మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో మనం పెద్ద పెద్ద మొగాళ్ళను చూస్తున్నాం కదా, పోలీసులను బట్టలు ఓడదీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నాళ్ళు ఒక విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇవ్వగానే వారాల తరబడి పరారీలో ఉంటున్నారు కదా. విచారణ నుంచి తప్పించుకోవాలి, ఎదురు కాబోతున్న ముప్పు నుంచి తప్పించుకోవాలి అని అంటే కిరణ్ కూడా పరారు అవ్వచ్చు కదా. తను హైదరాబాద్ నగరంలో ఉన్నాడు, కేసు ఫైల్ అయింది గుంటూరులో. కానీ కిరణ్ ఏ మార్గం ఎంచుకున్నాడు? నా వల్ల తప్పు జరిగింది అని చెప్పని బాహాటంగా అడ్మిట్ అయ్యి ఆ తప్పుకి క్షమాపణ చెప్పాడు. తర్వాత తను అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని తెలుసు, వైసీపీ శ్రేణుల నుంచి ముప్పు ఉందని తెలుసు, తెలిసినా కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ప్రయాణం అయ్యి వెళ్ళాడు. పోలీసులు తనని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? విజయవాడకు ముందు ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఏం చెప్పారు? తన మొబైల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసి మేము అక్కడ ఉన్నాడని ఐడెంటిఫై చేసామన్నారు. అంటే తను అరెస్ట్ చేయడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పని తెలిసి తన మొబైల్ ట్రాక్ చేస్తారని చెప్పని అవగాహన లేని అమాయకుడా కిరణ్? అయినా సరే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు కదా. అంటే పోలీసులు రావడానికి, తను అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పని తెలిసినా కూడా, అంటే ఇక్కడ ఏంటి అర్థం? పారిపోయిన పిరికి పందల్లాగా కాకుండా చట్టపరంగా ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ గురించి తెలుసుండి తనకు తాను స్వచ్ఛందంగా ఆ పోలీసులకు ఎదురెళ్ళాడు. ఆ ఫోన్ ట్రాక్ చేయడానికి అనుకూలంగా ఫోన్ ఆన్లో ఉంచాడు. అటువంటి తప్పు చేయటం సహజం. ఎవడైనా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మొగాళ్ళు కూడా తప్పులు చేశారు. ఆ తప్పుని రియలైజ్ అయ్యి అడ్మిట్ అయ్యి తనకు తాను స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పిన తర్వాత చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్కి, రెండోది వాళ్ళ ఉన్మాదత్వం ఎట్లా ఉంటుంది అనేది చూసాం మనం. గతంలో ఎన్నో సందర్భాల్లో వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద ఘోరమైన విమర్శలు చేశారు. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉండేవారు. కానీ ఏ రోజు కూడా ప్రత్యర్థుల కార్యాలయాల మీదకి తెలుగుదేశం పార్టీ దాడి చేయలేదే. కానీ ఆ సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరం కార్యాలయాన్ని దహనం చేశారు,
మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. కాబట్టి ఇక్కడ పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంస్కృతిని వైసీపీ పెంచి పోషించింది. ఆ అవగాహన ఉండి వైసీపీ నాయకుల వ్యవహారశాల ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందని చెప్పని తెలుసుండి కూడా కిరణ్ భయపడకుండా తను ఎదురెళ్ళాడు. అలా ఎదురెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా